పల్లెటూరి ఎడ్ల బండి ఎక్కుదామా ఎక్కుదామా. మీరు కూడా పోవచ్చు వచ్చి, కానీ చాలా చాలా బాగుంది అయితే నాకైతే. చూసావా, ఈ కోనేరులో చాలా రకాల సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. ఇక్కడే ప్రభాస్ అన్న పౌర్ణమి సినిమాలో అయితే డ్యాన్స్ చేస్తుంది చూడు, ఆ స్టెప్ అయితే ఇక్కడ జరిగింది. ఆ గోపురం అయితే ఈ నుంచి చూడడానికి చాలా బాగా అనిపిస్తూ ఉంది నాకైతే. అందరికీ నమస్కారం, నేను మీ అచ్చల నా బట్టని ప్రవీణ్ గారిని. ఈరోజు విషయం ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి ఒక టెంపుల్కి పోదాం అనుకుంటా ఉన్నాను. హైదరాబాద్కి దగ్గరలో ఒక 1000 years ఉన్న ఒక హిస్టరీ ఉన్న ఒక టెంపుల్ అది శ్రీరాముల వారి టెంపుల్ అంట. ఆ టెంపుల్ ఏంది, ఆ టెంపుల్ విశిష్టత ఏంది, నాకు దాని గురించి జీరో నాలెడ్జ్. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. చూడండి, ఈ టెంపుల్ మన లొకేషన్ నుంచి దగ్గర 34 kilometers ఉంది. 1 hour పడుతుందంట. సో నాకు ఇంతవరకు రూట్ కూడా తెలియదు. సో ఈ మ్యాప్ చూసుకుంటే అయితే స్టార్ట్ అవుతా ఉన్నాను. ఇప్పుడే ట్యాంక్ బండ్ నుంచి ఎంటర్ అవుతా ఉన్నాం. ఆల్జుడు ఎవరు నాయన వాళ్ళేమో బైక్లో పోతున్నారు, ఆ కుక్కరేమో నడిపించుకొని పోతున్నారు. ఇది ఎక్కడ దారుణం సార్ ఇది. సిటీ నుంచి దాటుకొని పక్క పల్లెటూరుకి అయితే వచ్చేసినాం. ఇదే నాకు తెలిసి ఇదే అనుకుంటా దారి. ఇదే పెద్దగా ఉంది. పార్కింగ్ 20 రూపాయలు అంట. పార్కింగ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే లోపల టెంపుల్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోవాలి. ఎంట్రన్స్లోనే ఏదో టెంపుల్ ఉంది, అది చూడంగానే ఒక విలేజ్ వైబ్ ఇదంతా. ఈ టెంపుల్ అది గోపురం, పెద్ద గోపురం. కాలేజీలు కట్టుకోవడానికి మంచి పొలాలు కూడా పెట్టారు. ఇప్పుడైతే గుడి వ్యూ చూద్దాం. సో ఫైనల్లీ విజువల్స్ మొత్తం చూసారు కదా, చాలా పురాతనంగా ఉంది. అసలు ఇప్పుడు ఈ జనరేషన్లో దొరికే ఏ బ్రిక్స్ లేవు, రాళ్ళు ఏమి లేవు. ఒకవేళ ఈ చూడండి ఒకసారి, ఈ మొత్తం పెద్ద రాయితోటే నిర్మించేసిండ్రు. ఇట్లాంటి గదులు, కూర్చోడానికి మంచి ప్లేస్ చూడండి, ఎంత పెద్ద ప్లేస్ ఉందో. ప్రస్తుతానికైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కన్స్ట్రక్షన్ జరగడం వల్ల అంటే కొన్ని ప్లేసెస్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నారు. ఆ గోపురం అయితే ఈ నుంచి చూడడానికి చాలా బాగా అనిపిస్తూ ఉంది నాకైతే. ఇప్పుడు చూడండి రాళ్ళు ఎంత నీట్గా ఎంత బాగున్నాయో, నాకైతే భలే అనిపిస్తుంది. ఫోటోషూట్స్కి మాత్రం చాలామంది ఫోటోషూట్ దిగడానికి వచ్చిండ్రు. అసలు ఈ టెంపుల్ చూడండి, అసలు ఆ పైన గోపురం అంతా అసలు అంటే పెయింటింగ్ కూడా వేయలేదు ఇంకా. కాకపోతే చూడడానికి మాత్రం చాలా పురాతనమైన బొమ్మలతోటి, లైక్ అందరి దేవుల విగ్రహాలతోటి చాలా అందంగా ఉంది. చుట్టూ పావురాలు కూడా ఉన్నాయి టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. సో ఇప్పుడు ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే, శ్రీరామచంద్ర వారు ఇక్కడికి వనవాసం వచ్చినప్పుడు సేద తీరడానికి ఇక్కడ ఉన్నారంట ఈ ప్లేస్లో. ఇందాక పూజారి గారితో మాట్లాడినప్పుడు ఏం చెప్పిందంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళకి చాలా చాలా మంచి జరిగిందని చెప్పిండు. ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఈ గుడికి వచ్చి సేద తీరిండు. అందుకని ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి ఉన్నారు. ఓన్లీ రాములు వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి మాత్రమే ఉంటారు. సో టెంపుల్ అయితే మీరు నేను చెప్తే కాదు, ఒకసారి వచ్చి చూడాలి. మీరు విజువల్ చూశారు కదా, మీకు ఎట్లా అనిపించినా కామెంట్ చేయండి. ఈ టెంపుల్లో ఈ సరౌండింగ్స్లో అయితే సినిమా షూటింగ్స్ కూడా చాలా జరిగినాయి అంట. ఇప్పుడు మురారి, మర్యాద రామన్న, పౌర్ణమి ఇటువంటి సినిమాల్లో చాలా జరిగాయంట. కానీ ఒక 500 పైన మంచి షూట్స్ జరిగాయని అందరు చెప్తా ఉన్నారు. నేను యూట్యూబ్లో చూశాను, నాకు పూర్తిగా తెలీదు. కాకపోతే నాకు విజువల్గా అయితే ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ తోటి అసలు ఈ రాళ్ళు చూడు, ఈ ఎంతలో రాళ్ళతోటి పెద్ద అంటే స్లాబ్లో నిలబెట్టగలిగిండ్రు. ఇక్కడ స్లాబ్ కూడా లేదు, మొత్తం రాళ్ళతోటే స్లాబ్ వేసేసిండ్రు. సో ఇంత నీట్గా ఉంది అది టెంపుల్. అసలు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ముందు డేస్లో ఇంకా మంచిగా తయారు చేస్తారు, చూడాలి. ఆ బయట కోనేరు అవన్నీ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. గుళ్ళో ప్రసాదం కూడా పెట్టిండ్రు, పులిహోర ప్రసాదం చాలా బాగుంది. ఫస్ట్ టైం మన టెంపుల్కి ఎదురుగా నేను ఇంతవరకు బండతో కట్టిన గజస్తంభం ఉంచలేదు. చూడండి, ఇది బండతో కట్టిన గజస్తంభము. అసలు ఎంత బాగా కట్టారు. అసలు ఆ రోజులు కట్టడాలన్నీ ఇటు అసలు రాని రావు. దీని ముందు టెంపుల్ ముందు ఒక చెట్టు ఉంది. చెట్టు ఆకారం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది.
అక్కడ దూరంగా ఉండే చెట్టు దగ్గర ముడుపులు అయితే కడతారు. అంటే ఏమన్నా కోరికలు ఉంటే వాటన్నిటి కోసం ఆ చెట్టు దగ్గర ముడుపులు కడతారు. ఈ గుడికి అంటే మన ఎంట్రన్స్ ద్వారానికి ఇటుపక్క కోనేరు ఉంది. ఈ కోనేరుకి ఇటుపక్క మనకైతే ఇది సత్రం లాంటిది, ఒక మండపం లాంటిది ఒకటి ఉంది. ఈ మండపం అటుపక్క అది ఇంకొకటి ఉంది. సో అటుపక్క లోపల బయటికి పోతే మనకి అంటే ల్యాండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి అన్నీ భలే అరేంజ్ చేసి పెట్టున్నారు. యాక్చువల్గా మన దురదృష్టం చూడండి, మనం యాడికి పోయినా ఆడ శనేలే, కానీ ఏడైతే కోనేరు మాత్రం కన్స్ట్రక్షన్ జరుగుతుందని క్లోజ్ చేసిండ్రు. నేను ఎంతో ఆశతోటి కోనేరు చూద్దామని ఎంత దూరం వస్తే ఈ కోనేరు మొత్తం క్లోజ్ అయిపోయింది. కానీ లోపల వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ కోనేరులో చాలా రకాల సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకైతే పోవడానికి అలో లేదు. దాని చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో కోనేరు, అసలు చాలా పురాతనంగా ఉంది. కానీ మనకు చూసే అదృష్టం లేదు, ఏం చేద్దాం. ఇదంతా మండపం. నార్మల్గా మ్యారేజెస్ అవి జరిగేదానికి ఏమన్నా ఉందేమో నాకైతే క్లారిటీ తెలియదు, కానీ అదైతే మండపం లాగా ఉంది. దీనిపైకి ఎక్కడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ పైన కూర్చొని ఈ టెంపుల్ని వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. దీనిపైన కూడా మండపం ఉంది, ఇంకొక మండపం ఉంది దీనిపైన, అంతే, ఇంకేం లేవు. కన్స్ట్రక్షన్ కోసం అప్పుడు పురాతనంలో కట్టిన రాళ్ళన్నీ తెచ్చేసి ఇప్పుడైతే నీట్గా చెక్కతా ఉన్నారు. వాటితోటి ఇంకా రిమైనింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతాయి. సో యాక్చువల్గా మన బ్యాక్ సైడ్ ఇదంతా పౌర్ణమి సినిమాలో ప్రభాస్ డ్యాన్స్ చేస్తూ చూడు, ఆ ఏరియా చూడడానికి ఎంత బాగుందో. అంత పావురాలు నిండే ఉన్నాయి. సౌండ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడే ప్రభాస్ అన్న పౌర్ణమి సినిమాలో ఎట్లా డ్యాన్స్ చేస్తూ చూడు, ఆ స్టెప్ అయితే ఇక్కడ జరిగింది. ఇటువంటి షూటింగ్ ప్లేస్లు ఇంకా కోనేరులో చాలా జరిగాయి. కాకపోతే కోనేరు మూసేసి ఉంది, ఇంకా మనం ఏం చేయలేము దాని గురించి. సో అటుపక్క అంతా ల్యాండ్ ఉంది, మొత్తం వ్యవసాయం చేస్తూ ఉన్నారు అటుపక్క. అంటే ఇది పక్కా పల్లెటూరులో ఉండే ఒక పురాతనమైన ఒక టెంపుల్. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. విజిట్ చేస్తే మీకు నాకు తెలిసి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కొంచెం డెవలప్ అవుతూ ఉంది. డెవలప్ అయిన తర్వాత మీరు వచ్చి చూడవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం పల్లెటూరు వాతావరణంలాగా సెట్ చేసిన టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉయ్యాళ్ళు, ఆ పక్క ఇంకా ఎద్దుల బండ్లు అన్నీ చాలా ఉన్నాయి. కానీ 100 రూపాయలు కట్ట, అంటే ఒక పర్సన్ 50 రూపాయలు కట్టి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అంట. మొత్తం నాకైతే పల్లెటూరు వైబ్స్ అయితే వచ్చాయి ఇక్కడికి రాగానే. తాడి చెట్లు, మామిడి చెట్లు, ఈ సన్ఫ్లవర్ చూడండి. యాక్చువల్గా ఎండ ఎట్ట వస్తుంది కాబట్టి ఎట్ట తిరిగింది. సన్ఫ్లవర్ చెట్లు అంత నీట్గా భలే అట్రాక్షన్గా భలే పెట్టారు. అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు. రియల్గా ఫొటోస్ అంటే పల్లెటూరు వైబ్స్ క్రియేట్ చేయడానికి ఎద్దుల బండి కూడా క్రియేట్ చేసిండ్రు. ఈ ఎద్దుల బండి మాత్రం లైక్ ఇనపడితో దాంతో తయారు చేసింది, మన విలేజ్లో ఉండేటట్టు కాకుండా. కానీ పక్కనే భూమి, ఆ పక్కన ట్రాక్టర్ దొంతా ఉంది. పల్లెటూరి ఎడ్ల బండి ఎక్కుదామా. వావ్ నైస్. పడిపోద్దులే. మా ఊర్లో మా బాబాయ్ వాళ్ళు ఎద్దుల బండి ఎక్కినంత ఫీల్ అనిపిస్తుంది నాకైతే. ఎద్దుల బండి మాత్రం భలే కొంత పేడ. సో ఇట్ట లొకేషన్ ఊడిపోద్ది, ఎక్కువ చేయకూడదు. విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఉయ్యాలు కూడా కట్టిన తోటలో ఉయ్యాలు కట్టుకుంటారట చూడు, పూలు గీలేసి. మీరు కూడా పోవచ్చు వచ్చి. కానీ చాలా చాలా బాగుంది. అయితే నాకైతే ఈ చుట్టుపక్కల వ్యూ చూస్తుంటే, ఈ చెట్టుకుండే ఉయ్యాల్లో మన ఊర్లో ఉండే వాళ్ళు చాలా మంది ఊగుంటారు. నాకు ఇది ఊగుతున్నప్పుడు మన ఊరే గుర్తొచ్చింది. చూసావా, చుట్టుపక్కల అంతా సన్ఫ్లవర్, బంతిపూలు, చెరుకు చెట్లు ఇట్లా చాలా పెట్టిండ్రు. దాంతోపాటు ఒక ఎద్దుల బండి, ఒక నార్మల్ చెట్టు కింద ఉయ్యాల, ఒకటి తోటలో ఉండే మంచు లాంటిది ఒక ప్లేసు, తర్వాత పూలతోటి ఉయ్యాల, ఇటువంటివన్నీ సెట్ చేసిండ్రు. ఇక్కడ మన ఒక్కొక్క దిక్క ఒక్కొక్క ప్లేస్ ఉంది. ఇటు పక్క మనం స్పెండ్ చేయాలంటే ఒకరికి 50 రూపీస్, అటుపక్క 50 రూపీస్. ఇట్లా గొర్రెలు, మేకలు అన్నీ ఉన్నాయి. సో మీరైతే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అయితే చెప్పొచ్చు. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అసలు నాకు పల్లెటూరు మా ఊర్లో ఉన్నంత ఫీల్ అయితే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇంతవరకు అమ్మపల్లిలో ఉండే అంటే రానువారి టెంపుల్, ఆ పురాతనమైన కట్టడాలన్నీ చూసాం కదా. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో అంటే నాకు తెలిసిన దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చూపించాను. నాకు మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్కి అవి మాత్రం బాగా నచ్చాయి. అండ్ టెంపుల్ కూడా అంటే ఇంకా ఇప్పుడే డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మంచిగా తయారు చేస్తున్నారు. కోనేరు కొంచెం క్లోజ్లో ఉంది, ఆ కోనేరు కూడా ఓపెన్ చేస్తారు. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూడొచ్చు. బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. కాకపోతే మనకు హైదరాబాద్ నుంచి కొంచెం దూరం ఉంటుంది కాబట్టి అదొకటే డిస్టెన్స్. సో మీరు చూడొచ్చు. మీరు నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. సో అట్లే అంటే ముందు కొంచెం మంచి వీడియోలు చేస్తాను. ఎందుకంటే నాకు సిగ్గు కొంచెం నార్మల్గా మాట్లాడాలన్నా సిగ్గు కాబట్టి అట్లా తీసుకుంటూ వస్తాను. ఆ సిగ్గు తొందరలో పోగొట్టుకుంటాను.
మంచి కంటెంట్ మేము తీసుకొని వస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే మరి ఉంటా, బాయ్. టెంపుల్కి పోయే ద్వారం ఆపోజిట్లో మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనపడుతుంది.